గత వారం అంతా కూడా ఆ పరలోక తండ్రి ఎంతగానో మనం ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున ఈరోజు మనమందరం కూడా మందిరంలో సంఘంగా కూర్చొని ఆ పరలోక తండ్రిని సూచించడానికి వినపరచడానికి ఈ సమయం మనకు ఆయన ఇచ్చింది. కాబట్టి దేవుడికి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక. ఇందాక మనం పాల్గొన్నట్టుగా ఈ భూ సంబంధమైన సంపద అంతా కూడా మనకు మన జీవితాన్ని కొనసాగించుకుంటానికే కానీ మనతో తండ్రి దగ్గరికి ఎదిరాదు. ఈ బైబిల్ గ్రంథంలో మాటలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న మాటలు అవే మాటలు. కానీ వాతావరణం ఒక మార్పులు పెట్టి, మనుషుల యొక్క మార్పులు పెట్టి దేవుడు ఎవరికి ఏది అవసరమో, ఎవరితో ఏం మాట్లాడాలో ఆ వాక్యం కదా అదే వాక్యాలు, అవే రిఫరెన్సులు, అవే మాటలు. కానీ వారి వారి అక్షరాల కొద్ది దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏవైనా గతించిపోయాయేమో కానీ దేవుని వాక్యం మాత్రం అలాగే నిలిచిపోయింది. అది ఒకటి తప్ప ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఎంతో సంపద సంపాదించినవాడు రాలిపోయారు. ఇదే వాక్యాన్ని నిజాయితీగా ఉన్నట్టు సత్యంగా బోధించు, ఆ భోజనానికి భోజనం చేసి ఆ భోజనం కూడా లేకుండా గడిపినవాడు కూడా ఉన్నాడు. కానీ ఏది ఏమైనప్పటికీ ఆదరణ మిగిలేది దేవుని వాక్యమే. మనందరం కూడా ఏదో ఒక రోజు రాలిపోయేవాడు. ఈ భూమి మీద ఉన్న సంపదంతా కూడా మనం తాత్కాలికంగా మనం జీవించడానికి తప్ప తర్వాత మనం దేనికి అది ఉపయోగపడేది కాదు. కాబట్టి మన జీవితంలో మనం ఏది సంపాదించుకోవాలో, మనం దేవునికి ఎలాగైతే అర్పణగా ఉన్నారో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం దాన్ని గైకొనాలి, దాన్ని అనుసరించాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఈ లోకాన్ని జయించాడో అలాగే మనం కూడా ఎప్పుడెప్పుడు మనం జయించి వస్తున్నామో అప్పుడు దేవునికి మనం ఆరాధనగా అర్పణగా మిగిలి ఉన్నాం. ఎప్పుడెప్పుడు మనం పడిపోతూ ఉన్నామో అప్పుడల్లా దేవుడు మళ్ళీ చింతిస్తూ, మనం ఎప్పుడైతే నాయనాన్ని తప్పిపోయిన మళ్ళీ మనం పాపులు ఆడుతున్నామో అప్పుడు ఆ తండ్రి మళ్ళీ మనం చేపట్టుకుని లాభం. కాబట్టి దేవుడు మనల్ని ఎలా ఉన్నా ఆయన మాత్రం మనం విడిచిపెట్టగలం. మనం ఆయన విడిచిపెట్టగలమో కానీ ఆయన మాత్రం మనం విడిచిపెట్టగలం. ఎప్పుడైతే మనం జయ జీవితానికి ప్రారంభిస్తామో ఆ జయ జీవితంలో అనేక సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. బాధలు, దుఃఖాలు, శ్రమలు, నిందలు అనేకమైన ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు కావాలి, వాక్యం ద్వారా నేను జీవించాలి, దేవుడు ఏం చెబుతున్నాడో అట్టి జీవితం నేను కోరుకోవాలి అని ఆశపడిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క మార్గాన్ని ఎన్నుకోగలరు. ఎందుకంటే లోకంలో అపవాది రమ్యంగా ఉండేది, అక్కడకు అవసరమయ్యేదాన్ని ఎక్కువగా మనకి ముందు పెడుతూ ఉంటాడు. దావీదు గులేయాన్ని చంపగలిగాడే కానీ స్త్రీని జయించలేకపోయాడు. సంశయం కూడా అంటే సింహాన్నే శీర్షించిన సంశయం కూడా ఒక్క దెబ్బలు కాలిపోయాడు. అలాగే మన జీవితాలు కూడా మనం కూడా ఏదైతే మనం ఆకర్షిస్తూ ఉంటారో, దేనికైతే మనం ఆకర్షణీయంగా లోబడి తిరుగుతూ ఉంటామో వాటి వల్ల మనం దేవుని వాక్యాన్ని కోల్పోతున్నాం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతూ ఉంటున్నామో అప్పుడల్లా దేవునికి మనం అర్పణగా కాదు, కనీసం తిని పారేసిన ఆకుగా కూడా దేవుని మన సన్నిధిలో మనం వెళ్ళలేదు. కాబట్టి మనం ఎలా జీవించాలో, మనం ఎప్పుడెప్పుడు దేవుని విషయాల్లో మనం తప్పు చేస్తున్నామో, ఎప్పుడెప్పుడు దేవుని విషయాన్ని మనం నిర్లక్ష్య పెట్టి మన జీవితాన్ని మనం కనపరుచుకుంటున్నామో అప్పుడల్లా దేవుడు చింతిస్తూ ఉంటున్నాడు. అరే నా పిల్లలకి ఎంత నేర్పినా సరే ఇంకా జ్ఞానం రావట్లేదని ఆయన దుఃఖిస్తూ చింతిస్తూ ఉంటున్నాడు. ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం తప్పు చేసి ప్రభావాలను క్షమించినప్పుడు ఆయన తన ప్రజల పెట్టి మళ్ళీ ఆయన నడని చుట్టుకుని వచ్చి మన పాదాలు కడిగి మళ్ళీ మనల్ని ఆయన పరిస్థితుల్లో కూర్చోబెట్టుకుంటారు. కాబట్టి మనం చాలా మెలుగుగా జీవించాలి. ఎందుకంటే
ఈ మధ్యకాలంలో మనం అనేకమైన విషయాలు వింటున్నాం. దేవుడి విషయంలో మనం గర్వించిన, నిర్లక్ష్యంగా ఉన్నా, లేక దేవుడి విషయంలో మనం ఏదన్నా తెలిసి పొరపాటు చేసినా అది ఎమ్మటే మనకి ఒప్పింపబడతానికి దేవుడు ఎమ్మటే దాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఎప్పటికెప్పుడు మనం ఒప్పింపబడాలి, సమాధానం పడాలి. సమాధానకర్తగా మనం శిష్యులు అయి ఉన్నాం కాబట్టి సమాధానకర్తగా మనం మందిరంలో ఉండాలి. కానీ సమాధానం లేకుండా మనం అనుకున్నా దేవుడిని తీసుకురాకూడదు. కాబట్టి మనం ఎలా ఉన్నా దేవుడు మనం ప్రేమించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎప్పుడెప్పుడు మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు మనం పట్టుకున్నాడో, మనం ఎంత ధ్యానాన్ని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం లేవనెత్తాడో, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి, మనం గుర్తు చేసుకుని ఆ ప్రభుని గణపరచడానికి ఈ వర్తమానం చెప్పుకోవాలి. కానీ వర్తమానం చెప్పుకుని ఆరాధించాలనేది కాదు. ఆరాధన అనేది ఒక్కరోజు ఆరాధించేది కాదు, పాట పాడి ఆరాధించేది కాదు. మన జీవితాన్ని జీవించే జీవితాన్ని దేవుని అర్పణగా తీసుకుంటాడే తప్ప కానుకలు వేసుకున్నాం, పాటలు పాడుకున్నాం, లేకపోతే భోజనాలు పెట్టుకున్నాం, లేక మందిరంలో ఎన్నో పని చేసాం, ఇవి కాదు ఆరాధన అనేది. ఆరాధన అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితం అయి ఉండాలి. దేవునికి క్రైస్తవునికి ఎప్పుడు సంభాషణ, ఆయన చెప్పిన మాట మనం వినటం, దాని ప్రకారం మనం జీవించడమే. కానీ వర్తమానాలని అయ్యి బాబా ఎంతో ఈ దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితం అంతా దేవుడి కోసం చెప్పుకుని మనం కనపడుతున్నది కాదు. నేను జాగ్రత్త గారు ఒక మాటలో ఆయన మెసేజ్ విన్నప్పుడు ఆయన అంటున్నాడు, జాగ్రత్త గారు మీ మెసేజ్ నేను రోజు ఎంతో ఆనందపడతానండి అని. అవును, మెసేజ్ విన్నప్పుడు ఆనందం వచ్చినప్పుడు సినిమా చూసినప్పుడు మనం ఆనందపడుతున్నాం. సినిమాలు కొన్ని సందర్భాలు చూసినప్పుడు మనం ఆనందపడుతున్నాం. అలాగే మెసేజ్ విన్నప్పుడు కొన్ని సందర్భాలు మనం ఉద్రేకపడుతున్నాం, దేవుడి కోసం నేను ఏమైనా చూపించాలని. అలాగే సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు చూసి మనం ఉద్రేకపడుతున్నాం. అది కాదు. ఇది కావాలి దేవుడికి, మన జీవితం కావాలి. దేవునికి ఆరాధన అంటే మన జీవితం అయి ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం విడిచిపెట్టుకోవాలి. దేవుడు కోరుకునే మెరుగైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ దేవుడి చెంత మనం చేయాలి, ఆ దేవుడిని పట్టుకోవాలి, ఆ వాక్యాన్ని పట్టుకోవాలి, ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. అది ఆరాధన. ఆరాధన అంటే ఏదో పాట పాడుకుంటామో, నువ్వు మాట్లాడుకో, కాన్ఫరెన్స్ కాదు. ఎప్పుడు కూడా క్రైమ్తో కూడింది. క్రైమ్ ఎప్పుడు చెల్లించాలి. క్రైమ్ అంటే ఏంటి? మనం ఎంతో గొప్పగా బతుకుతున్నాం కానీ నిద్రలోంచి పడతాయి. మనం ఎంతో ఆత్మీయంగా ఉంటాం కానీ ఎవరో ఎందుకు పనికిరాని అంటూ ఉంటాం. కానీ జాగ్రత్తగా దీని గురించి చాలా అసలు అది కొన్ని సందర్భాల్లో నా జీవితంలో ఒక కొత్త మలుపు. ఆ మెసేజ్లు విన్నప్పుడు, చదివినప్పుడు కొత్తతనం రావాలని ఒక ఆశ. అలాగే మన మెసేజ్ విన్నప్పుడు, వర్తమానం మనం విన్నప్పుడు, మనం నూతనమైన జీవితం జీవించడానికి పట్టుదల మనం ఉన్నప్పుడు మనం జీవించలేకపోవచ్చు. కానీ దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన నడిపిస్తాడు. మనం ఎలాగున్నా దేవుడు మనం విడిచిపెడతాడు. లూకా సువార్త 4వ అధ్యాయం పేజీ నెంబర్ 53. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, పేజీ నెంబర్ 53. యేసు ప్రభు ఆయన అభిషేకం పొందిన తర్వాత ఆయన మాట్లాడిన మాట మందిరంలో, ఆయన ఎవరి కోసం వచ్చాడు? మనందరూ ఆ యూదుల కాలంలో, ఆ పాత్ర పొందిన కాలంలో దేవుడికి ఆత్మీయ జీవితానికి అందరూ పేదవాళ్ళే. ఆత్మీయ జీవితంలో ఎవరూ లేరు, ఆత్మీయంగా ఎవరూ లేరు. ఎలా ఉన్నారు? ఆ యొక్క దశాగిలు పాటించేవారు, ఆ యాజకులు చెప్పిన మాటను విని తర్వాత ఎవరు చూడకుండా క్రీడలు చేసేవారు. అలాగే కొన్ని సందర్భాల్లో వాళ్ళ నైవేద్యాలు దేవుడికి అర్పించి ఆ మొక్కుబడి ద్వారా
దేవుడికి మనం ఇచ్చేది సరిపోతుందని వారు అనుకునేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత అసలు సువార్త ప్రకటించాడు. స్వచ్ఛమైన సువార్త ఆయన ప్రకటించాడు. మీరు దశంభాగాలు ఇచ్చి దేవుడిని కనపరచడం కాదు, నీకు నువ్వే కావాలి. దేవుడికి నువ్వు కావాలి కానీ నువ్వు ఇచ్చే దశంభాగాలు కాదు. అలాగే మనమందరం కూడా సెలవు ఉన్నవాళ్ళమే. మనమందరం కూడా బాధలో, దుఃఖాల్లో, సమస్యలతో, దేవుడి యొక్క ఆత్మ మనలో లేక, దేవుడి యొక్క సరైన అవగాహన తెలియక మనందరం కూడా అజ్ఞానంగా తిరుగులాడినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడాడు. ఆ ప్రభు మాట్లాడిన మాట ఎవరైతే అనుసరించామో ఆ ప్రకారంగా మనం పడతాయి ఇష్టపడతాం. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఆత్మీయ కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు మన మనోన్నతాలు నిర్మించాలి. ఆత్మీయ దేవస్థితిలో మనం ఉన్నప్పుడు, నలిగిన మనసుతో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఆదరణ అయ్యాలి. అలాంటి ప్రభుని మనం ఎలా ఆరాధించాలి? ఆ తండ్రిని మనం ఎలా ఇచ్చిపెట్టగలం? దేవునికి మనం అంతైనా ఎప్పుడు కృతజ్ఞతతో జీవించాలి. కానీ నన్ను నేను పొగుడుకునే విధానం కానీ, నన్ను నేను చూపించుకునే విధానంలో కానీ, నన్ను నేను గడపరుచుకునే విధానంలో కానీ నేను ఉన్నప్పుడు దేవునికి దూరమైపోయింది. ఎప్పుడైతే నేను వాక్యం ప్రసంగిస్తున్నాను కాబట్టి నేను మీ అందరిలో నేను గొప్ప ఉండి, లేకపోతే మీ అందరిలో నేను ఎచ్చుగా ఉండాలని ఏపాటి చిన్నంత గర్వం నాలో పోషిస్తున్నా, దేవుని ఆత్మ కోల్పోతాను, నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాను, నాలో ఆత్మీయ నామం కలిగింది. దేవుడు మన అసలు ఏ స్థాయి నుంచి తీసుకొచ్చాడు? అసలు నేను ఎక్కడున్నాను? ఇసుకుపోయి, నలిగిపోయి, నా వ్యసనాలతో, నా అలవాట్లతో ఎంతో మంది నేను దుఃఖపెట్టి, బాధపెట్టి జీవించే జీవితం నుంచి ఈవేళ దేవుడు ఆయన చెంతను కూర్చోబెట్టి ఉన్నాడు. కనీసం ఆయన కన్నెత్తి కూడా చూడలేదు సౌభాగ్య చిత్రంలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను ఎంతగానో లేవనెత్తాడు. అలాంటి ప్రభు నేను ఏం చేయాలి? నేను ఎలా కనపరచాలి? ఆయన ఒక పనికిమాలిన చిత్రం మనం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మనం ఎందుకు పనికిరా, మనం ఎక్కడో ఉంటూ ఉంటాం, ఒంటంటే పురుగులు కుళ్ళితో వాసన చేసి మనం పడిపోయాము బస్ స్టాండ్లో అనుకోండి. అలాంటప్పుడు ఒక ఆయన లేదా ఒక ఆరులో వచ్చి మనం లేవనెత్తి తీసుకెళ్ళి శుభ్రపరిచి బాగు చేసిన తర్వాత నువ్వు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మర్చిపోతే ఎలా ఉంటుంది? మన కృతజ్ఞత ఏమి ఉండాలా? మర్చిపోతాడు. యేసుప్రభుని మనం మర్చిపోవట్లా, యేసుప్రభుని జ్ఞాపకంలో తలుచుకుంటున్నాం, కానీ ఆయన చేసిన క్రియలు మర్చిపోతున్నాం. ఆయన ఎలా ఆరాధించాలన్నమాట మర్చిపోతాడు. దేవునికి మన నుంచి దేవుడు ఏం కోరుకున్నాడో అది మనం ఇవ్వలేకపోతున్నాం. అలాంటి స్థితిలో, నలిగిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనం లేవనెత్తాడు. అలాంటి లేవనెత్తిన దేవుడికి మనం ఎలా ఉండాలి? ఆయన పట్ల దళాలు కలిగి ఉండాలి. మన ఎడారి జీవితాల్లో ఆయన జలపాతంలో మనలో ప్రేరేపించాడు. పనికిమాలిన జీవితం జీవించినప్పుడు ఆయన పచ్చని చిగురింపు చేసే ఆయన ఆత్మను ఒక విత్తనంలా మనలో పెట్టాడు. అలాంటి దేవుని మనం ఎలా ఆరాధించాలి? అలాంటి దేవుని మనం ఎంత కనపరచాలి? మనలో దాహం కలిగి ఉండాలి, ఆ తపన ఉండాలి. దుప్పి నీటి వాహనం కలిగి ఎంత ఉపయోగపడుతుంది? దుప్పి ఎక్కడ ఉండాలి? అడవిలో. అడవి అంటే ఏంటి? అన్ని రకాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జరాలు ఉంటుంది, కొండలు ఉంటాయి. అలాంటి ప్రదేశంలో మేసే ఒక దుప్పి ఎక్కడ పని ఉంటుంది? నువ్వు ఎంత మేసినా ఏం చేసినా దాహం మాత్రం తీర్చుకోవాలి. 42వ కీర్తన పేజీ నెంబర్ 473, 42వ కీర్తన మొదటి వచనం. చాలు.
దానికి అన్నీ ఉన్నాయి. దుడ్డుకు కావాల్సిన చక్కటి లేక గడ్డి ఉంది, మేత ఉంది, తనకి ఎది కావాలని అంతా ఉంది, స్వేచ్ఛ తిరిగే స్థలం ఉంది. కానీ నీళ్ళు లేవు. ఆ నీళ్ళు చెలయేరు ఎక్కడో జాల ఆ యొక్క శబ్దం, ఆ జాల యొక్క శబ్దం విని అక్కడ కొనుగడుతుంది ఆ చెలయేరు దగ్గరికి. మన జీవితాలు కూడా అలాగే ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు చెలయేరు మనలో ప్రేరేపించింది. మనమందరం కూడా అట్టి జీవితాలే జీవించాం. దేవుడు ఎవరో తెలియక అజ్ఞానంగా మోసపోతూ మనం నచ్చిన ఆహారంతో తిన్నాం, మనం నచ్చిన చోటగా వెళ్ళాం, మనం నచ్చిన క్రియలని చేసాం. కానీ మనకి ఏది కావాలో ఆ దగ్గర తీర్చుకోలేకపోయాం. అప్పుడు ఆయన చెలయేరులాగా మనకి కనిపించాడు. ఆ సెలయేరు దగ్గరికి మనం దప్పి తీర్చుకోవడానికి మనం వస్తున్నాం. ఆ సెలయేరు నుంచి వచ్చే ఆ నీటి ఓటను మనం దప్పి తీర్చుకోవాలి. ఆ దప్పి తీర్చుకున్నప్పుడు నువ్వు తినడంతా అరుగుతుంది, నువ్వు తిరిగిన అంచడంతా తీరుతుంది, నీ మనసుకి నెమ్మది ఉంటుంది. అలాంటి సెలయేరులాగా యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ఉన్నాడు. మన పట్ల ఎంతో ఆసక్తితో, ఎంతో ప్రేమతో ప్రతి అక్రతను, ప్రతి అవసరతను ఆయన తీరుస్తూ మనం లేవనెత్తూ వచ్చాడు. అలాంటి ప్రభుత్వం మనం ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది? అసలు రుణం తీర్చగలమా? అలాంటి తప్పిగా ఎవరికైతే ఉంటారో వాళ్ళే దేవుని సన్నిధిలో చేరగలరు. వాళ్ళ లోకంలో దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడి గురించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన దగ్గర కూర్చోవడానికి మాత్రం ఇష్టం ఉంది, ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టం ఉంది, ఆయనతో కలిసి ఆయన యొక్క మాట వినడానికి భయం. కానీ నాలుగు ఇప్పుడు నాకు భాగ్యాన్ని ఇచ్చారు. మనం ఆయనతో కలిసి జీవించడానికి, ఆయనతో పాటు కూర్చుని ఆయన మాట వినగలగడానికి మన స్వేచ్ఛనిచ్చాడు, ఆ శక్తినిచ్చాడు, ఆయన ఆలోచన ఇచ్చాడు. అనేక మంది ఉన్నారు, అనేక మంది కూడా ఆయన వెళ్ళాం, అనేక మంది కోసం ఆయన వెళ్ళాం. ఎక్కడో ఒంటరిగా ఉన్న సమస్య దగ్గరికి 80 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. వాడు నీకోసం నా కోసం దూరాడు. మనకు ఆ తప్పులు ఉంటే, ఆ ద్రాహం ఉంటే వస్తాడు. ఆ వాము దగ్గరికి వెళ్ళాలని తప్పులు ఉండాలి. ఆ నీళ్ళు నేను తాగాలి, ఆ దాహం నేను తీర్చుకోవాలి, ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ, ఆ దాహం మనలో ఉన్నప్పుడు ఆ ప్రభు నా కోసం వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. నా ప్రభు నా కోసం రాకపోయి ఉంటే నా పనికిమాల జీవితం పాటకు నన్ను మర్చిపోయి కూడా ఉండేవాడు. నా జీవితం అప్పుడో ముగిసిపోయాయి. అది నా ప్రభు నన్ను ఆ నీటితో నా దాహం తీర్చాడు, నన్ను సొంతం చేర్చుకున్నాను. ఈరోజు అనేక మందిని చేర్చుకున్నాడు ఆయన, నన్ను కూడా కాదు. అలాంటి దాహంతో, తప్పితో ఎలాగో జీవించే జీవితాన్ని అనేక మంది నేను చేర్చుకున్నాను. మనందరూ అటువంటి జీవితం జీవించడం కదా. ఎవరికి ప్రతి మానవుడికి ప్రతి లోపాలు ఉన్నాయి. ఆ లోపాల నుంచి మనం వినిపించలా, ఆయన దాహం చేస్తారా మనందరికీ? యేసుక్రీస్తు ప్రభువుని జలయేరు మనలో ప్రవేశించలా? ప్రవేశించకపోతే మనలో ఆ దాహం తీరకుండా. కాబట్టి మనం దేనికోసం పాపడాలో అది మనం నిర్ణయించుకోవాలి, మనం తీర్మానించుకోవాలి. జక్కయ్య ఉన్నాడు, బోర్డంతా సంపాదించాడు, దేవుడు అవసరం ఆయన. దేవుడు నిజంగా చెప్పాలని మనం ఎలా వచ్చాం? మనం దేవుడి దగ్గరికి ఎవరు బాధ పొంది ఆడొచ్చాం, ఫస్ట్ ఎవరు అవసరం పొంది ఆడొచ్చాం, ఎవరు కావాలి కోరుకు ఆయన తీరుస్తారని ఆశతో వచ్చాం. ఇవాళ కొంచెం ముందుకు నడిచేటప్పటికీ మనకు కావాల్సింది అది కాదు, పరలోక దేవుడు కావాలి. భూసంతులని దేవుడు ఎప్పుడూ ఇచ్చాడు అని తెలుసుకున్న స్థాయిని మనం తీసుకొచ్చాడు. అలాగే అనేక మంది ఉన్నారు, కానీ అందరినీ పిలవాలి. అలాగే అందరూ దేవుడిని వెంబడించాలి. అలా అవసరం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారే కానీ దేవుడిని వెంబడించడం మాత్రం అందరూ కాదు. ఆ అవకాశం నీకు నాకు ఇచ్చాడు. ఎవరైతే మనం ఇష్టపడతామో వాళ్ళే. జక్కయ్య ఎంత తప్ప, ఎంత ఆశ కలిగి అసలు ప్రభుత్వం ఎవరో నేను చూడాలి, ప్రభుత్వం ఎవరో నేను చూడాలి అని ఆశ ఉండాలి. ఫస్ట్ నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్ళినప్పుడు నా ప్రభు నాకన్నా ముందొచ్చి కూర్చున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడతాడు, నా ప్రభు ఏం మాట్లాడుతున్నాడో అది నేను వినాలి, దాన్ని నేను వినడాన్ని నేను తెలుసుకుని నా జీవితం నేను ఆ ప్రభుతో కొనసాగించాలి. నా ఆకలి ఉండాలి, ఆ దాహం ఉండాలి. దాహం లేనప్పుడు ఎలాగ మనం ముందుకు కొనసాగుతాం? క్రైస్తవులు చెప్పుకుంటాం, అందరూ క్రైస్తవులు అనేవాళ్ళు బహుళ మంది ఉన్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు బైబిల్ తీసుకుని వెళ్ళేవాళ్ళు లక్షల్లో ఉన్నారు.
కానీ ఆయన శిష్యులా జీవించేవాడు అతి కొద్ది మందే ఉంటారు, అందరూ కాదు. కానీ దేవుణ్ణి అనుకున్న అందరూ కూడా వారి సొంత మంది దేవుణ్ణి అనుకున్నారే, కానీ దేవుణ్ణి నమ్మరించడం మాత్రం అతి తక్కువ మంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 1-2 చదవండి. చక్కయ్యకి యేసు చూడాలని ఆశ ఉంది, యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది, కానీ కొట్టేవాడు. అలాగే వాళ్ళ దేవుడి మార్గంలో నడవాలనుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ వాళ్ళకి ఏదో లాభం. దేవుడిని వెంబడించాలి, దేవుడి వాక్యాన్ని గైకొనాలి, దేవుడితో సహవాసం చేయాలనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ శిష్యులుగా మారి దేవుడితో జీవించాలనుకున్న వాళ్ళు ఏదో లోపం, ఏదో ప్రాంతంగా వాళ్ళు ఆపుతూ ఉంటారు. కానీ చక్కగా ఏం చేశాడు? ఆశపడ్డాడు. ఏమైనా నేను పుట్టువాడిని కరెక్టే, కానీ ఏమైనా నేను ప్రభుత్వం చూడాలి, ప్రభు ఎవరైనా చూడాలి. నేను చూడకపోతే ఎలాగా? ఎందుకు ఇంతమంది ఎక్కడుతున్నారు? కానీ ఆయన ఏదో ఉంది, అది నాకు కావాలి. ఎప్పుడైతే ఒక నీతి ఒక వ్యక్తి దగ్గర మనం కనుక్కున్నప్పుడు, ఆ వ్యక్తిలో మనం ఆ నీతిని మనం పొందాలనుకున్నప్పుడు మనం వెతుక్కోవాలి, పట్టుకోవాలి, సంపడాలి. చక్కగా పరుగులెట్టాడు. ఆ యేసు ఆ దాన్ని వస్తాడని తెలిసి అరుగుమరుగు నెల చెట్టు కూర్చున్నాం. నేను పట్టుకోండి కదా, ఆయన తెలియదేంటే అనుకుంటే అలాగే ఉండేవాడు. మనలో చాలా మంది చూడండి, ఇవాళ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళకపోతే బాగోదు, దేవుడికి తెలియదేంట్లే, నేను పెళ్ళికి వెళ్ళకపోతే బాగోదు, ఆ దేవుడికి తెలియదేంటే నా బాగా బంధువులు వాళ్ళకి మళ్ళీ నేను వెళ్ళకపోతే వాళ్ళకి బాధ వస్తుంది అని ఎలా చూపిస్తామో, చక్కగా వెళ్ళాలనుకుంటే దేవుడికి దూరం అయిపోయాడు. నేను చక్కగా వెళ్ళాలనుకోవాలి, నేను పొట్టువాడిని, కానీ ఆశపెట్టింది ఏమైనా దేవుని చూడాలి, ఏమైనా ప్రభుని చూడాలి. మనకున్న అవకాశం ఎప్పుడు కూడా దేవుడి విషయంలో మనకున్న అవకాశం ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. ఎన్ని ఆటగాలు కానీ, ఎంత బంధువులు కానీ, ఇలాంటి ఇంట్లో కానీ ఎవరైనా కానీ అప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం ఇస్తున్నాం. ఆ అవకాశం కోసం పాపులాడుతున్నాం. జక్క ఎలాగే పాపులాడాడు, మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు జక్క ఎక్కడున్నాడు? చెట్టు పైన ఉన్నాడు. యేసు ప్రభు కూడా అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు కాడికి వచ్చి, జక్కయ్య దిగిరా, ఈరోజు నీతిని బస చేయాలని. కానీ అందరూ ఉన్నారు కదా, అందరూ కూడా అడగచ్చు కదా. యేసు ప్రభు ఇతరులో ఉన్న పశ్చాత్తాపం చూశాడు యేసు ప్రభు. అసలు నేను ప్రభుని చూడాలి అనే పట్టుదలను చూశాడు యేసు ప్రభు. జక్కలో ఉన్న పట్టుదలని, జక్కలో ఉన్న ఆశని, ఆ జక్కలో ఉన్న త్రాహాన్ని చూశాడు. మనలో కూడా ఆ త్రాహం ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టాడు దేవుడు. యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. నీతో నాతో బస చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా ఆయన ఆహ్వానించడానికి? ఆయనతో కలిసి మనం భోజనం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం చూసుకోవాలి. ఒకరు తీర్థాన్ని అని కాదు నేను చెప్పేది, మనం దాన్ని అలా నేర్చుకోవాలి. మనం అలా లేవా నేర్చుకుంటాం.
ఆ చక్కలేక మనం తపం లేదా, దాహం లేదా, నేర్చుకుందాం, పట్టుకుందాం, ప్రభు దగ్గరికి చేద్దాం, ప్రభుత్వం పసా చేద్దాం, ప్రభుత్వం కలిసి భోజనం చేద్దాం. ఆ ఆశ అందరికీ ఉండాలి. ఒకళ్ళు ఎవరైతే ఆ ఆశతో ఉంటారో వాళ్ళు ఆరోగ్యం అందరూ కాదు. ఎప్పుడైతే అలాంటి తప్పన కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటాం. ఎందుకు? ఆ యొక్క బలం, ఆ ద్రాహం మనం తీర్చుకునే టైంలో ఇంకా ఆయనతో బలపడిపోతాం, కానీ మనం ఈ లోకంలోంచి వేరైపోతాం. ఇలా మనం పనులు పాటలు చూడండి, వేరైతే లోకం నుండి అని. లోకం నుంచి మనం వేరవ్వాలంటే మనం ఎవరితో కలవాలి? యేసుప్రభుతో కలవాలి. ఎంతకాలం బతికే ఉన్నది కాదు, దేవుడి కోసం ఎన్ని రోజు జీవించే ఉన్నది కావాలి. అది అందరికీ ఉండదు. ఆ దాహం, ఆ ద్రాహం అందరికీ ఉండదు. యేసుక్రీస్తు ప్రభుతో జీవితాన్ని మనం ఏముండాలి? యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి మార్పులు నడిచాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ రకంగా శోధనలు ఎదుర్కొన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ప్రతి లోక సంబంధమైన దాన్ని జయిస్తూ వచ్చాడో అలా మనం జయించగలిగినప్పుడు అప్పుడు మనం లోకం నుంచి ఏదవుతాము. ఎన్నడూ జీవితం ఏముంది? దేవుడి కోసం కనీసం 2 రోజుల జీవితం, 1 రోజు జీవితం చాలు. ఆ యొక్క చనిపోయినా పర్వాలేదు. అది దేవునికి ఆరాధన చేస్తున్నాం దేవుడికి, ఆరాధన మొదలు పెడుతున్నాం దేవుడికి, ఆరాధిస్తున్నాం దేవుడికి. ఏంటి మనం చేసేది ఆరాధన? దేవుడి కోసం జీవించడమే దేవునికి ఆరాధన. చక్కగా ఉన్న తపన మనకు కలిగి ఉండాలి. చక్కగా మూడు ఆస్తుంది, ఆస్తున్నవాడు వాడు దేవుడికి రాడు. ఎందుకంటే ఆ యొక్క ఆ గౌరవం, ఆ మర్యాదలు, ఆ సన్మానాలు అవేమి ఉండవు నిజమైన క్రైస్తవుడికి. అయితే క్రైస్తవులు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, చావాలు కప్తాలు ఉంటాయి, తర్వాత కట్టట్లు కడతాలు ఉంటాయి. కానీ నిజమైన సేవకుడికి అయితే మాత్రం అటువంటి జరగదు. బైబిల్కి అందరినీ తారుమారు ఉన్న లోకాన్ని నిదానంగా బైబిల్ గ్రంథం రాసిన పౌలు ఎప్పుడు బతికాడు? చెట్టు బలం ఉంటూ బతికాడు పౌలు. ఆస్తుల కోసం, కానుకల కోసం పౌలు గ్రంథం రాయలా, అని బోధించలా. దేవుని కోసం, దేవుని ఆత్మల కోసం, దేవుని ఆత్మను సంపాదించి ఇవ్వడం కోసం జీవించాడు. అది ఎన్నాళ్ళు బతికే 10 సంవత్సరాలు వ్యర్థంగా బతికాడు. కైతూడు అన్నా సంపేశాడు, దేవుని మందిరాన్ని ఎంత ఉన్నాను అతగించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో, ఆ కళ్ళ నుంచి ఆ పొరలు రానియో, అసలు నేను ఎవరు అనుకున్నాడు. నన్ను రక్షించిన వాడు ఎవరో, ఆ ప్రభు ఎవరో తెలుసుకోగలిగాడు. అది చక్కగా ఎప్పుడైతే దేవుడు ప్రభు మాట్లాడి రా ఈరోజు మీతో నేను బస చేయాలన్నాడో ఈసారి ఎక్కడ దిగి వచ్చాను. తన ఇంటికి వెళ్ళే సమయానికి ప్రభు నా ఇంట్లో కొత్తగా నేను యోగ్యుడు కాదు, నా ఇల్లు మంచిది కాదు, ఈ పాపం సొంత కట్టింది. ఇవాళ నిజంగా మనం పాపం చేసి ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి దేవుడిని అడ్డం పెట్టేసుకుంటాం, దేవుడి నామాన్ని అడ్డం పెట్టుకుంటాం, దేవుడి వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం, దేవుడి పేరుని అడ్డం పెట్టుకుంటాం. కానీ చక్క ఏం చేశాడు? అక్కడ పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. ప్రభా నీకు తగింది కాదు నాయన, నేను పాపంతో సంపాదించి ప్రతి ఒక్కటి నా ఇల్లుది దీంట్లో ప్రవేశించాడు. ఏమన్నాడు? నేను నీ రక్షణ వచ్చింది. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడతామో అప్పుడు నిజమైన రక్షణ. అప్పుడు మనం పాపం నుంచి జై జీవితం. ఏ రోజు కాదు, ఏ వారం కావాలో మండలం రావడం, బలగడుపు చూడడం, బలగడ ఒప్పుకోవడం, అటు విడిచిపెడతాను ప్రభు అంటాం. మళ్ళీ తెల్లదగా కూడా కాదు, మధ్య నుంచే మళ్ళీ మాట్లాడతాం. ఎంతకాలం దేవుడి కోసం ఎంతకాలం వేచుకుంటాడు దేవుడు నీకోసం, నా కోసం. ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటారో ఆ ఆశను తీర్చే దేవుడు మనకు ఉన్నాడు. తపన పడినప్పుడు దేవుడు మన తపన తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడని మనం నమ్మినప్పుడు మనకు తగిన ప్రతిఫలం ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళ ఆత్మీయ కృష్టిలో అనేక మంది ఉన్నారు, ఆత్మీయ కృష్టి నుంచి అనేక మందిని నడిపించాడు దేవుడు. కానీ దేవుడు మనకు నడిచేవాళ్ళు, దేవుడు కావాలని ఆయనలాగా శిష్యులతో జీవించేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. లోక సువార్త 10
కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 48. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 చదవండి. ఎవరన్నా ఎవరిని యేసుక్రీస్తు ప్రభు తీసుకొచ్చారు? వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ స్త్రీ. ఆ స్త్రీని ఏమన్నాడు? ఇక మీదగా నువ్వు పాపం చేయొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, శుభ్రంగా జీవితం చేసి ప్రభు చెప్పి ఎవరు నువ్వు శిక్ష చేయలేదా? నేను నేను శిక్షించినాను. కానీ ఆమె పడ్డ శిక్ష ఏంటి? ముందుగానే శిక్ష అమలైపోయింది. అవి ఏం శిక్ష? మరణ శిక్ష. ఒకసారి చంపేసిదా? కాదే, హింసించు చంపే శిక్ష. ఇవాళ నువ్వు నేను పొందవలసిన శిక్ష. ఆ యేసుక్రీస్తు ప్రభు శిక్ష మీకు వేయడం చెప్తున్నాడు. మీరు నీతిగా బతకమని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా బతకండి, మీరు సరి చేసుకొని మీ జీవితాలు. మనం దేనికి పాత్రలో? హింసించు చంపే శిక్షకు పాత్రలో మనం. మరణ శిక్ష. అలాంటి శిక్ష పడిన ఆ స్త్రీ ఏమన్నాడు? జాగ్రత్తగా మనం, నేను నీకు శిక్ష వీళ్ళు జాగ్రత్తగా. మరి ఆమె ఏం చేస్తున్నప్పుడు ఎక్కడికైనా బతుకుద్ది? లోపలికి బతికితే పక్కన ఉంటారా? తను ఇష్టపడకపోయినా మళ్ళీ ఆ బాబు ఊపిలో లాగింది ఏళ్ళే. ఎవరైతే పట్టు తీసుకొచ్చారో మళ్ళీ ఆడే. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తాం ప్రభా? నాకు ఎవరున్నారని వెళ్ళను, నాకు వేరే దిక్కులేదు, నేను చచ్చిపోయాను ఆల్రెడీ. ఈ రామకృష్ణ చచ్చిపోయాడు, ఇప్పుడు బతికేది ఎవడో? ఎక్కడ బతకలాడు? లోపల బతికి బతుకుతారా? అందుకే ప్రభు కాళ్ళకాడ బతకం. ఆ ప్రభు కాళ్ళ పట్టుకుని ఆడవాలి. అయ్యో నాయన, నా పనికిమాల జీవితం నుంచి నన్ను విధించావు, నా జీవితం నుంచి నన్ను రక్షించావు, నేను పొందవలసిన శిక్షను పొందావు. నేనేం పడిపోయాను నాయన, నాకు నీ బాధలు పడిన చోటు ఎక్కడ జీవితం చాలు నాకు. మనమందరం కూడా అటువంటి శిక్ష పొందవలసిన వాళ్ళమే. హింసించు సత్య శిక్ష మనం పొందవలసిన వాళ్ళం. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఎవరు నువ్వు శిక్ష చేయలేదా? నేను నువ్వు శిక్షించను, నేను నీకు శిక్షించను. అలాగే లోకాసు వార్తలో కూడా, లోకాసు వార్త 17వ అధ్యాయం పేజీ నెంబర్ 70. లోకాసు వార్త 17వ అధ్యాయం పేజీ నెంబర్ 70. 11-12 చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 11-12 చదవక. చాలు. 10 మంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభు మమ్మల్ని ఖండించడం చేపలేసినప్పుడు ఆయన ఏం చేశాడు? 10 మందిని స్వస్థపరిచాడు. 10 మంది స్వస్థపరిచినప్పుడు 10 మందికి కృతజ్ఞతగా ఉండాలి కదా. నువ్వు ఎవరన్నా 10 మందిని పిలిచి భోజనాలు పెట్టి దాంట్లో రకరకాల వంటలు వడ్డించినప్పుడు వాటి మనం ఎంత ఇదిగా కనపరుస్తూ ఉంటాం. ఆ వాళ్ళ చుట్టూ వాడు చెత్త తిరుగుతూ ఉంటాం.
లేకపోతే మనకు వచ్చి పని చేస్తాడు, వాడు మనకు గౌరవిస్తాడు, వాడు మన ఇలా మనకి ఎవరు నచ్చినట్టు వాడు ఊహించుకుని వాడుతూ ఉంటుంది. కానీ కుస్తీ అంటే ఏంటి? తనకు వేరే మొగ్గు లేదు. ఆ కాలంలో అయితే ఊరు బయట పాకలు వేసుకున్నా, లేకపోతే ఊరు బయట వాడు తిని వాడు బతకాలి. అలాంటి బతికే వాళ్ళని 10 మందిని స్వస్థపరిచ చేసుకుంటున్నారు. 10 మంది 9 మంది ఆ ఈగులకి సంబంధించిన వాళ్ళే, ఒకడే అన్నది. వాడు కూడా వచ్చాడు దేవుడు మయంపరచడానికి. 15 చదవక 15 అది ఎవరో సామాన్యుడు, దేవుడు ఎవరో తెలియదు. దేవుడి గురించి తెలియని వాడు. వాళ్ళ దేవుడు తెలుసుంది కూడా మనం దేవుడిని నిర్లక్ష్యం చేస్తుంది. మన క్రియల వల్ల, మన ఆలోచన విధానం వల్ల, మన కలిగిన సంపదను బట్టి మనలో పుట్టే గర్వం వల్ల దేవుడి దగ్గరికి అప్పుడు కూడా సంఘాలు అనేక మంది సంఘాలు ఉన్నాయి. కానీ సంఘాల్లో జన్మందరూ కూడా ఏ విధంగా దేవుడి దగ్గరికి వెళ్తారు? పిల్లలకు పెళ్ళిళ్ళు ఇవ్వాలను, లేకపోతే పిల్లలకు పిల్లలు పుట్టాలను, లేకపోతే కొడుకులు, లేకపోతే వాళ్ళకి పిల్లలకు కావాలను, పిల్లలకు ఉద్యోగాలు కావాలను, లేకపోతే బాగా రోగం ముదిరిపోయి ఆపరేషన్ పడి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఇలా ఎవరో బాధపడి వాళ్ళు అంటారు. కానీ ఆ దేవుడు ఆ కార్యాలు చేసిన తర్వాత మనం చూస్తుండగా మన మందిలో కొంతమంది చాలా మంది వెళ్ళిపోయారు. జైల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయించుకోవడం, ఆ జైలు నుంచి తప్పించుకున్నా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. పాపరోగంతో రోగం పడిపోయి స్వస్థతే కాదు నేను చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు దేవుడు స్వస్థించినప్పుడు వెళ్ళిపోయిన ఉన్నారు. అది మన మందిరంలో వచ్చేది, మరి ఎక్కడి నుంచో నేను చెప్తున్నాను. కానీ అదే మందిరంలో దేవుడిని నమ్మరించేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే సమయంలో కూడా అరే నా జీవితాన్ని బాగు చేశాడు, నేను ఎక్కడికి వెళ్ళావు, నేను ఎక్కడికి వెళ్ళి బతుకున్నావు, ఇంకెంతగా నాకు ఏం కావాలి, నేను ఎక్కడో ఊరు బయట నేను చచ్చానో బతికానో నేను ఏమైపోయినా తెలియదు. నాకు కొన్ని కిలోమీటర్లు అవుతున్నాను బతిలోని ఈరోజు నాకు జనసమూహంలో నాకు స్థానం కల్పించాడు ప్రభువే. నేను ఎక్కడ ఉండాలి, నేను ఎవరితో ఉండాలి? వాళ్ళ కైతలు కూడా అంతే. ఆ అవసరం తిరగానే దేవుడు మర్చిపోతారు. వాళ్ళని అంటే వాటి నుంచి వేరు చేసే సమయంలో దేవుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు దేవుడు ఆయన జనసమూహంలో కూర్చోబెట్టినప్పుడు దేవుడు మర్చిపోతాడు. ఎందుకు? వాళ్ళకి వాదం వచ్చింది, గౌరవం వచ్చింది, పదవులు వచ్చింది, డబ్బు వచ్చింది, దేవుడు మర్చిపోతాడు. కానీ అన్ని జరిగినా కూడా దేవుడు విడిచిపెట్టుకుని ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే శిష్యులు, వాళ్ళ ఆయన శిష్యులు, అందరూ కాదు. ఎవరు శిష్యులు? ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఎప్పుడు కనబడుతూ వాళ్ళు ఎప్పటికెప్పుడు తగ్గించుకుంటూ ఆ తగ్గు జీవితం జీవిస్తారు. వాళ్ళు శిష్యులు. వాళ్ళు క్రైస్తవులు చెప్పుకున్న వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు. దేవుడు నమ్ముకుని చెప్పిన అందరూ దేవుడు నమ్ముకున్నవాడు కాదు. ఎందుకు నమ్ముకుంటున్నారు? వాళ్ళ అవసరం వాళ్ళు ఆ పుస్తకంలో ప్రభావం ఎందుకు పిలిచారు? వాళ్ళ స్వస్థం కోసం పిలిచారు. ప్రభు మీద మక్కువతోనా ప్రభువుని ప్రేమించేవారు పిలవలా. వాళ్ళకి కావాల్సినవి స్వస్థత. ప్రభు అది ఇచ్చాడు. వాళ్ళు 9 మంది వెళ్ళిపోయారు. దాంట్లో కూడా కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞత కలిగిన వాడే దేవుడిని ఆరాధించారు. ఎవరైతే ఆ కృతజ్ఞత కలిగి దేవుని కోసం ఆసక్తిగా ఉంటారో వాళ్ళు దేవుడిని ఆరాధించేవారు. రోజులు గడిచిపోయినాయి, నాకు ఇంకా సమయం అయిపోయింది, నేను సంపాదించుకున్నా బట్టి నాకు చాలు, ఇంకా నాకు ఏం కావాలి అని ఒక అంచనాతో వచ్చిన వాడు దేవుడిని కనపరచలేడు. దేవుడి మందిరంలో విశ్వాసే కాదు కదా, కనీసం కూడా చూడలేడు. ఎందుకంటే స్థాయి పడిపోతుంది. దేవుడి మందిరం వస్తే అది కొంత తగ్గిపోతుంది. లోకంలో ఉన్న పేరు, లోకంలో ఉన్న ఘనత అవన్నీ పోతాయి. ఎక్కడ? నిజమైన సంఘంలో ఉండేవాళ్ళు, మామూలుగా జీవించే వాళ్ళకి అయితే క్రైస్తవులకి అయితే అదే సన్మానాలు, రాజకీయ నాయకులకి అదే సన్మానాలు, సినిమా యాక్టర్లకి అదే సన్మానాలు,
అందరికీ వేస్తాను. వాళ్ళు వెళ్ళిన మీటింగ్ అంతా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఉంటుంది, ఒక సాగుడికి సెక్యూరిటీ ఉంటుంది. సాగుడికి సెక్యూరిటీ, యేసు ప్రభువుల కన్నా సెక్యూరిటీ ఎవరు ఇస్తారా సాగుడికి? మరి ఆ సాగులా అని మనం విమర్శించడం కాకుండా మనం నిజం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. మనం విమర్శించడానికి మనమే సరిగా లేము, విమర్శించాల్సిన నాయకులు అది కాదు. సత్యం ఏంటి? నిజమైన సాగుడికి ప్రభువే సెక్యూరిటీ, ప్రభువే రక్షకుడు. యేసు ప్రభు నా రక్షకుడు మనం అంగీకరించినప్పుడు ఇంకా రక్షణ అవసరం కదా. మరి కాబట్టి కానీ చుట్టూరు సెక్యూరిటీ ఏంటి? దూరం ఉందని ప్రభా పౌరులు నేనంటే సత్యించమని పట్టింది కదా. మరి నువ్వు నిజమైన చావుడు అయితే నీ నేను బట్టి సత్తుపోయి కూడా ఉంటారు కదా. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఏ ఆశతో జీవిస్తున్నామో, అసలు దేవుడి ఉందని మనం ఎందుకు వస్తున్నామో, మనం ఇదే ఉన్నట్టుగా దేవుడు నేర్చుకుంటున్నామో అది ఇంపార్టెంట్. వినటం, దాన్ని చూసి దానిని మా దేవుడు ఎంతగానో మాట్లాడాడు మనం సంతోషపడేది కాదు. అది ఎన్న దాంట్లో మనం పట్టుకోవాల్సింది పట్టుకుని జీవితం దాన్ని కొనసాగించడమే అది నిజమైన ఆరాధన. అట్టి ఆరాధన కోసం దేవుడు చూస్తున్నాడే కానీ అందరినీ కాదు. మా సమాధానం చేసుకుంటారు.